ప్రిన్సిపల్, ఎస్, మీ కాలేజీ సీజ్ చేస్తున్నాను. వాడైనా చూడు. అవును సార్, కాలేజ్ చైర్మన్ భాషానే. మంచి. చెప్పండి భాష, నేను ఎస్ఐ రమేష్ మాట్లాడుతున్నాను. సన్నాసుల్లారా, స్టేషన్ లోనే మిమ్మల్ని మర్డర్ చేస్తా. ఏయ్, నా కాలేజ్ అని తెలిసి మూయిస్తారా మీరు? రేయ్ బద్మాష్, ఒకే ఒక గంటలో నా కాలేజ్ ఓపెన్ కావాలి, లేదంటే మీ పోలీసుల ఒంటి మీద కాకి బట్టలు ఉడదీసి నా ఇంటికి డోర్ కర్టెన్లు గుట్టిస్తా. ఆ హౌలేగానికి చెప్పు భాష ఫోన్ చేసిండని. ఆ సిఐ గాడు నాకు వెంట్రుకతో సమానం బే. మా మీద మీ జులుం దగ్గాలే, లేదనుకో రాష్ట్రం మొత్తం అల్ల కల్లోలమైతది. మా వాళ్ళ కాలేజీలను మూయించాలని చూసిండ్రో ఖబర్దార్. సన్నాసులారా, స్టేషన్ లోనే మిమ్మల్ని మర్డర్ చేస్తా. నా కాలేజ్ అని తెలిసి మూయిస్తారా మీరు? మేమంటే అంత చులకనారా మీకు? పోలీసుల ఒంటి మీద కాకి బట్టలు ఉడదీసి నా ఇంటికి డోర్ కర్టెన్లు గుట్టిస్తా. మా మీద మీ జులుం దగ్గాలే, లేదనుకో రాష్ట్రం మొత్తం అల్ల కల్లోలమైతది. కదిలేరా, కాల్చి పారేస్తారు నా కొడకల్లారా. రేయ్, నేను ఎందుకు కొట్టానో తెలుసా? నన్ను అమ్మనా బూతులు తిట్టావని కాదురా, నన్ను పీకుతాను పిసుకుతాను అన్నందుకు కాదురా. మా కాకి బట్టల్ని డోర్ కట్టెన్లుగాను సోఫా కవర్లుగాను కుట్టించుకుంటా అన్నావు చూడు, అందుకు కాదురా. మా వాళ్ళంటే అంత చులకన అన్నావు చూడు, అందుకురా కొట్టాను. మా వాళ్లకు రక్షణ లేదన్నావు చూడు, అందుకు కొట్టాను రా బేవకు. రై, ఇది హిందుస్థాన్ అంటే హిందువులకు మాత్రమే స్థానం ఉంది, ముస్లింలకు స్థానం లేదనా? హిందుస్థాన్ పెట్రోలియం అంటే పెట్రోల్ బంకుల్లో ఓన్లీ హిందువులకే పోస్తారా, ముస్లింలకు పోయిరా? రై, నీతిగా బతికితే మతాలనేది చూడకుండా ఈ దేశంలో భారతరత్న ఇచ్చి మరీ గౌరవించారా. ఇదే దేశంలో నేరం చేస్తే ఎవరికైనా ఉరిశిక్ష వేశారా. రే, అబ్దుల్ కలాం ఎవర్రా? కమ్మ, కాప, రెడ్డా మైనారిటీ కాదా? ముస్లిం కాదా? ఇంకా మైనారిటీ మెజారిటీ అని ఫీలింగ్ ఏంట్రా? ఔళ్ళెక్కి బాల్. మైనారిటీ తప్పు చేస్తే కేసు పెట్టకూడదా? చట్టానికి నువ్వు ముస్లింవా, హిందువా, క్రిస్టియన్ అన్నది కాదురా, నేరం చేశావా లేదా అనేదే ముఖ్యం. ఇంకొకసారి మతం పేరుతో రాజకీయాలు చేశావనుకో, కోసి కైమా చేస్తాను నా అక్క. ఈ కుర్రాడు ఇదే కాలేజీలో కంప్యూటర్లో జాయిన్ అయ్యాడు. ఇతను సిగరెట్ తాగలేదని కొంతమంది సీనియర్ స్టూడెంట్స్ ర్యాగింగ్ చేశారు. పుచ్చ పోసేదాని మీద సిగరెట్ తో కాల్చారు. ఇలా కాల్చడం తప్పు కాదు, ర్యాగింగ్ సంస్కృతిలో ఒక భాగం అని మీరు భావిస్తే ఇవాళ ఈ కుర్రాడికి పడిన మచ్చ రేపు మీ అమ్మాయి గుండెల మీద పడొచ్చు, జీవితం మీద పడొచ్చు, ప్రాణాల మీద పడొచ్చు. అయినా ఇదే కంటిన్యూ చేస్తాం అనుకుంటే మీ అందరికీ సారీ చెప్పి వెళ్ళిపోతాను. ఇది ర్యాగింగ్ ఏంటండి? రౌడీయిజం. రౌడీయిజం కంటే అన్యాయం సార్. ఇలా చేసిన నా కొడుకుల్ని కాల్చి పారేయాలి సార్. అయ్యా, ఆ నా కొడుకులు ఏ నా కొడుకులో కాదు, అందులో మీ కొడుకు ఉన్నాడు. ఏరా, కాలేజీకి చదువుకోమని పంపిస్తే పశువులాగా ప్రవర్తించి ఇలాంటి పనులు చేస్తావా? ర్యాగింగ్ అంటే నీకు పొట్టడం.
నేను కొట్టిన ఈ దెబ్బలు పోలీసులే కనుక కొట్టుంటే పోలీసులు విద్యార్థుల్ని కొడతారా? పోలీసులు నశించాలి, పోలీసులు డౌన్ డౌన్ అంటూ పోలీసులందరినీ వెంటనే సస్పెండ్ చేయాలని ఈ పిల్లల విధవలంతా రోడ్డు మీదకి వస్తారు. ఆ తర్వాత రాజకీయ నాయకులు రంగంలో దిగుతారు. వెంటనే తల్లిదండ్రులమైన మేము ధర్నాలు రాస్తారోకోలు చేసి కంపు చేస్తాం. వీళ్ళని ఇట్లాగే వదిలేస్తే తీవ్రవాదుల కంటే ప్రమాదంగా తయారవుతారు సార్. అందుకే వెంటనే వీళ్ళని చదువులు మాన్పించి ఊరికి తీసుకెళ్లి పొలాల్లో పనులు చేయిస్తాం సార్. రండ్రా రండి. తప్పైపోయిందన్నా, ఎప్పుడు పొరపాటు చేయను, బుద్ధిగా చదువుకుంటానన్నా. ఇంకెప్పుడు తప్పు చేయను, క్షమించనన్నా. సార్ మేము తప్పు చేశాం సార్. ఇంకా లైఫ్ లో ఎప్పుడు ర్యాగింగ్ చేయం. మమ్మల్ని క్షమించండి సార్, మమ్మల్ని క్షమించండి సార్. తల దించుకుని నా కాళ్ళకి దండం పెట్టే బదులు తల ఎత్తుకుని మీ జూనియర్స్ కి షేక్ హ్యాండ్ ఇచ్చి అందరం ఒకటే వీఆర్ ఫ్రెండ్స్ అంటే విద్యార్థి అనే మాటకి విలువ పెరుగుతుంది. ఆ పని చేస్తారా? చేస్తాం సార్. ఒక్క నిమిషం ఆగు. నమస్కారం మాస్టర్. నీ గురించి చాలా విషయాలు సేకరించానా. ఏంటి మాస్టర్? బాగున్నావా? బాగున్నావా? బాగున్నానండి. నీ గురించి ఓ పబ్లిక్ టాక్ చెప్పాలయ్యా. పబ్లిక్ టాక్? లేడీస్ లో, యూత్ లో, జెంట్స్ లో, తుడిసే వాళ్ళల్లో, ఉడిసే వాళ్ళల్లో, గోడకు రంగులేసే వాళ్ళల్లో అబ్బో అంటారు కదా, చాలా మంది దగ్గర నుంచి సేకరించాను. నీకు చెప్పాలి ఇప్పుడు. చెప్పండి. ఈ సర్కిల్ ఇన్స్పెక్టర్ మహేష్ నా కొడుకున్నాడే, పెద్ద మెంటల్ నా కొడుకురా. అందరికి బ్రెయిన్ బుర్రలో ఉంటది, కొంతమందికి మోకాళ్ళలో ఉంటది. నా కొడుకు ఎక్కడ ఉంటదో. మాస్టరు నన్ను తిడతలా అనుకుంటున్నావా? ఓరి బూతులు కాదయ్యే, బ్లెస్సింగ్స్. ఇప్పుడు ఎంటివాడు నగ్గాడు, కిట్టిగాడు అంటారు. అంటే ఏంటి? ఈ అబ్బాయి ఎంటివాడే యాక్ట్ చేశాడు రా, నగ్గాడే డాన్స్ చేశాడు రా, కిట్టిగాడే ఫైటింగ్ చేశాడు రా. అంటే ఏంటి? ఓన్ చేసుకోవడం. అలా ఫ్యామిలీ మెంబర్స్ లాగా అన్నమాట. అలాగే మహేష్ గాడే ఎరగదీశాడురా, ఏం ఉతికాడురా. అంటే ఏంటి? నేను లైక్ చేస్తాడు అనమాట. అర్థమైందా? ఇప్పుడు నీ గురించి ఓ చిన్న పోలీస్ టాక్ ఒకటి చెప్పాలయ్యా. పోలీస్ టాకా? చెప్పండి. మన డిపార్ట్మెంట్ లో ఒక కడ్డీ పెట్టుకున్న మహేష్ గా, అబ్బా కడ్డీ అంటే లాఠీ అయ్యా, లాఠీ పట్టుకున్న మహేష్ గాడు జిల్లాకొక్కడుంటే స్టేట్ మొత్తం సూపర్ గడ్డలాడించేస్తాడని చెప్పుకుంటున్నారయ్యా. మాస్టరు పబ్లిక్ టాక్ చెప్పారు, పోలీస్ టాక్ చెప్పారు, మరి పొలిటికల్ టాక్ ఏంటి? అబ్బో మాస్టరు మాస్టరు ఏమైంది? కూర్చోండి కూర్చోండి. మీకు బీపీ ఉందా? లేదు. షుగర్ లేదు. మరి గుండు పట్టుకుంటారేంటి? పాలిటిక్స్ అన్నావు కదయ్యా, ఇదివరా. అమ్మో ఇప్పుడు ఎలా ఉంది? పాలిటిక్స్ పేరెత్తే నాకు పావులు జర్లు పాకుతీయో. ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం అన్నాడు ఆయన. ఏ పార్టీ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం అంటాను నేను. ఈ రాజకీయాల్లో ఉన్నంత చండాలం, మూసీ నది కంపు ఎక్కడ ఉండదయ్యా. ఎప్పుడేం జరుగుతో తెలియదు. ఆ సర్కిల్ ఇన్స్పెక్టర్ గారిని చంపేస్తా, ముక్కలు కింద నరికేస్తా, వదలను. వాడింక నా కండ్ల కనపడకూడదు. ఏ భాష, నువ్వు ఇంకా స్ట్రీట్ రౌడీ అనుకుంటున్నావా? మన పార్టీ యూత్ లీడర్ అయ్యా. ఏ పనైనా రాజకీయంగా చేయాలి. ఇంతకే ఆ సే మహేష్ ని కళ్ళ ముందు కనపడకూడదంటావు, అంతే కదా? చెప్పి ఆ సర్కిల్ ఇన్స్పెక్టర్ మహేష్ ఇమ్మీడియట్ గా ట్రాన్స్ఫర్ అయిపోవాలి. అవన్నీ నేను చూసుకుంటా, వదిలే. వాడు పెళ్ళాం పిల్లలతో సహా పెట్టే బేడా సర్దుకొని ఈ రోజే వెళ్ళిపోవాలి. నాకు తెలుసు మహేష్, ట్రాన్స్ఫర్ అయింది. ఎప్పుడులాగే లగేజ్ కూడా రెడీగా పెట్టాను. నేను రెడీగా ఉన్నాను. లోపల బాబు కూడా రెడీ, బ్యాలెన్స్ పిల్లలు కూడా రెడీ. నువ్వు కూడానా? నన్ను కూడా ఎత్తుకో, నన్ను కూడా ఎత్తుకో. పడిపోయా. ఇలా నన్ను మాయ చేసే సంవత్సరానికి ఒకసారి అమ్మని చేస్తున్నావు.
పెళ్ళైన దగ్గర నుంచి ఈ బట్టల బ్యాగ్ తప్ప ఒక్క సూట్ కేసు కూడా ఓపెన్ చేయలేదు. ఈ లోపలే ట్రాన్స్ఫర్ అయిపోతుంది. మహేష్, నా మాట విని ఈ ఉద్యోగం మానే మా నూరెళ్ళి ఏదో ఒక బిజినెస్ చేసుకుందాం. పిచ్చిదానా, మనం ఎక్కిన ట్రైన్ ఒకసారి యాక్సిడెంట్ అయిందని లైఫ్ లో ట్రైన్ ఎక్కడం మానేస్తామా? ఎప్పుడు నన్ను మాటల్లో గెలవనిచ్చావు? పద పద. నాకెప్పుడు ట్రాన్స్ఫర్ అవుతుందో తెలియదని వంకతో ఇంట్లో సామాన్లు సర్దో, పిల్లల్ని స్కూలుకు పంపించవు, కాఫీ అడిగితే టీ కొట్లోంచి తెప్పిస్తావు, వంట చేయమంటే హోటల్ నుంచి ఫుడ్ తెప్పిస్తావు. కానీ బెడ్రూమ్ మాత్రం రెడీ చేస్తుంది. అందుకే కదా మేము ముగ్గురం. మళ్ళీ ఇంకో బాబు మమ్మీ పొట్టలో ఉన్నాడు. చెప్పు డాడీ, అవునా కాదా? చెప్పు డాడీ, చెల్లి అడుగుతుంది. చెప్పు. చెప్తావా లేదా? లేకపోతే మమ్మీ చెప్పేస్తాను. మిమ్మల్ని మీరు మాట్లాడుకోపోయినరా? మీకు ముందు చెప్తా. భయపడిపోయినరా? అమ్మో, చిన్న పిల్లలకు ఓటు హక్కు లేదు కాబట్టి సరిపోయింది. ఉంటే భారతదేశ భవిష్యత్తు గంటకో రకంగా మార్చేసేవారు. ఏమోలే, మంచి మంచి లీడర్స్ వచ్చేవాళ్ళేమో. మంగళం. హారతి తీసుకో మహేష్. ఏం పర్లేదమ్మా, మీ ఆయన కరెంట్ షాక్ తో ఎగిరిపట్టడం వల్ల గుండెకి దెబ్బ తగిలింది. హార్ట్ ఆపరేషన్ చేయాలి. జనరేటర్ ఆన్ చేయమని చెప్పండి. ఎమ్మెల్యే మనుషులు వచ్చి జనరేటర్ తీసుకెళ్లారు సార్. నన్ను అడగకుండా ఎలా ఇస్తారయ్యా? ఎంత చెప్పినా వినకుండా వాళ్ళ పార్టీ ప్రెసిడెంట్ వస్తున్నాడని దౌర్జన్యంగా తీసుకెళ్లారు సార్. ఈ విషయం ఆపరేషన్ మొదలు పెట్టక ముందే చెప్పాలి కదా. ఇప్పుడు ఆ రైతు పరిస్థితి ఏంటి? అర్జెంటుగా కళ్యాణ మండపానికో సినిమా థియేటర్ కో ఫోన్ చేసి తెప్పించండి. డాక్టర్ డాక్టర్, ఆ కరెంట్ షాక్ తగిలిన పేషెంట్ చనిపోయాడు సార్. చెప్తుంటే వినండి, మీకు దండ పెడతామయ్యా. మా వాళ్ళు ఎంత చెప్తున్నా వినకుండా ఆ ఎమ్మెల్యే మనుషులు వచ్చి దౌర్జన్యంగా జనరేటర్ తీసుకెళ్లారయ్యా. మమ్మల్ని ఏం చేయమంటారయ్యా? చేతనైతే వెళ్ళి ఆ ఎమ్మెల్యేని అడగండి అయ్యా. మమ్మల్ని కొట్టారెందుకు?